అమెరికాలో భారతీయుడు దారుణ హత్య గురయ్యాడు. ఓ వాషింగ్ మిషన్ గొడవ అతడి ప్రాణాలు తీసింది. ఏకంగా అతని కుటుంబం ముందే భారతీయుడిని కత్తితో నరికి చంపాడు ఉద్యోగి. డల్లాస్లో మోటల్ మేనేజర్గా నాగమల్లయ్య పనిచేసిన అతని కింద పనిచేసే వ్యక్తి కోబాస్ విరిగిన వాషింగ్ మిషన్ వాడొద్దని కోబాస్కు నాగమల్లయ్య చెప్పాడు. లాంగ్వేజ్ ప్రాబ్లంతో మహిళకు చెప్పి అతనికి వివరించాలంటూ నాగమల్లయ్య చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ గందరగోళంతో రగిలిపోయిన కోబాస్ తన గదిలోకి వెళ్ళి కత్తితో వచ్చాడు. దాడికి ప్రయత్నించడంతో నాగమల్లయ్య పరుగులు తీశాడు. మల్లయ్యను రక్షించేందుకు భార్య కొడుకు ప్రయత్నించారు. వాళ్ళ ముందే నాగమల్లయ్యపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. దాడిలో నాగమల్లయ్య తల తెగిపడింది. తలను చేతితో పట్టుకొని డస్ట్బిన్లో నాగమల్లయ్య తలను వేశాడు. ఇక పోలీసుల అదుపులో ప్రస్తుతం కోబాస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ గొడవతో ఒకసారిగా ఆ వ్యక్తి అత్యంత కిరాతకంగా హత్య గావించబడ్డాడు. అమెరికాలో భారతీయుడి దారుణ హత్యతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అమెరికాలో జరిగిన డల్లాస్లో జరిగిన ఈ దారుణ హత్యతో ఒక్కసారిగా అక్కడ పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. వాషింగ్ మిషన్ విషయంలో జరిగిన గొడవ ఈ దారుణానికి దారితీసింది. కుటుంబ సభ్యులు చూస్తుండగానే ఓ భారతీయుడిని అతని కింద పనిచేసే వ్యక్తి కత్తితో తల నరికి చంపాడు. టెక్సాస్ సిటీ డల్లాస్లో జరిగిన ఈ ఘటన చాలా భయంకరంగా చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షి అయిన మహిళ చెప్తున్న అంశాల ప్రకారం స్థానికంగా ఓ మోటల్లో ఆమె నిందితుడు యోర్ధనీస్ కోబాస్ మార్టిన్ పనిచేస్తున్నాడు. ఓ గదిని శుభ్రం చేసిన టైంలో హోటల్ మేనేజర్ చంద్రమౌళి బాబ్ నాగమల్లయ్య కోబాస్ వద్దకు వచ్చి విరిగిపోయిన వాషింగ్ మిషన్ వాడొద్దంటూ చెప్పాడు. అయితే ఆ విషయాన్ని నేరుగా కోబాస్కు చెప్పలేకపోయాడు. భాష కాస్త ఇబ్బంది కావడంతో ఆ మహిళకు చెప్పి కోబాస్కు చెప్పమని సూచించాడు. అయితే ఈ గందరగోళంతో కోబాస్ రగిలిపోయాడు. నేరుగా తన గదికి వెళ్ళి బ్యాగ్లో ఉన్న కత్తితో వచ్చాడు. ఆ కత్తితో నాగమల్లయ్యపై దాడికి ప్రయత్నించాడు. దీంతో ఆయన ప్రాణాల కోసం పరుగులు తీశాడు. ఈలోపు మల్లయ్య భార్య కొడుకు రక్షించాలని చూసినా వారిని కోబాస్ పక్కకు తోసేశాడు. ఆ మోటల్ ఫ్రంట్ ఆఫీస్లో నాగమల్లయ్యపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో నాగమల్లయ్య తల తెగిపడింది. అంటే ఎంత దారుణమైనటువంటి హత్య చేశాడో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక తర్వాత తలను కాలితో తనడంతో అది బయటకు దొర్లుకుంటూ వెళ్ళిపోయింది. ఆపై తలను చేత పట్టుకొని దగ్గరలోని ఓ డస్ట్బిన్లో పడేశాడు. చేతిలో కత్తితో ఉన్న కోబాస్ను చూసి బయట ఉన్న వాళ్ళు భయంతో దూరం జరిగారు. ఈ ఘటనలో హత్యానేరం కింద కోబాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటనపై భారత రాయబారి కార్యాలయం స్పందించి ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబానికి సంతాపం ప్రకటించింది. నిందితుడు ప్రస్తుతం డల్లాస్ పోలీసుల కస్టడీలో ఉన్నట్టు తెలుస్తుంది. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధమంటూ ప్రకటించింది. ఇక చంద్రమౌళి బాబ్ నాగమల్లయ్య స్వస్థలం కుటుంబ నేపథ్యం వివరాలు తెలియాల్సింది. మరోవైపు అక్కడ మీడియా ఈ ఘటనను హైలైట్ చేయకపోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అటు భారత ఎంబసీ కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఒక్కసారిగా అత్యంత కిరాతకంగా ఈ హత్య గావించారు. ఆ హత్య గావించబడ్డ వ్యక్తి నాగమల్లయ్యగా చెప్తున్నారు. మోటల్ మేనేజర్ చంద్రమౌళి బాబు నాగమల్లయ్యగా అతను చెప్తున్నారు. సో భాష సమస్యతో ఈ గందరగోళం అంతా చెలరేగినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ హత్యోదంతంతో ఒకసారిగా అమెరికాలో మరోసారి భారతీయుల రక్షణకు సంబంధించిన చర్చ ప్రారంభమైంది. రైట్, మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, డల్లాస్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇండియన్ ఎంబసీ ఏం చెప్తుంది, అలాగే అక్కడ పోలీసు అధికారులు ప్రస్తుతం ఆ నిందితుని అదుపులోకి తీసుకున్నారా? అసలు ఈ నాగమల్లయ్య ఎక్కడి వ్యక్తి, ఏంటి, ఆయనకు సంబంధించిన వివరాలు ఏమైనా తెలుసాయా? భారతీయుడు దారుణ హత్య అని కలకం రేపింది. ఇక ఈ వాషింగ్ మిషన్ గొడవ అనేది నాగమల్లయ్య ప్రాణాలు తీసింది. ఒక ఫ్యామిలీ ముందే భారతీయుడిని కత్తితో నరికి చంపాడు. అతని వద్ద పనిచేస్తున్న మరో ఉద్యోగి. ఈ డల్లాస్ లో మోటల్ మేనేజర్ గా నాగమల్లయ్య పనిచేస్తున్నారు. అతని కింద పనిచేసే వ్యక్తి కోబాస్. అంటే వాషింగ్ మిషన్ పాడైన నేపథ్యంలో అక్కడ విరిగిపోయిన వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి దాన్ని వాడొద్దు అంటూ కూడా కోబాస్ కు చెప్పినప్పటికీ కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల కమ్యూనికేట్ అవ్వడం కొంత ఈ కోబాస్ కు ప్రాబ్లం అయింది. దాంతో పక్కనున్న మరొకరితో కమ్యూనికేట్ చేయాలని తెలిపిన నేపథ్యంలోనే ఈలోపే అతను ఆగ్రహానికి గురై లోపలికి వెళ్లి కత్తి తీసుకుని వచ్చి నాగమల్లపై దాడి చేశారు. అంటే నాగమల్లయ్య ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా, పరుగులు పెట్టినప్పటికీ వెంబడించి మరి నాగమల్లయ్యను అంటే మరోవైపు భార్య కుమారుడు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ ముందే నాగమల్లపై కోబాస్ సురక్షితంగా దాడి చేశారు. దాడిలో నాగమల్లయ్య తల తెగబడి ఆ తలను చేతితో పట్టుకునే
డస్ట్బిన్ లో నాగమల్ల వేశారు. ప్రజెంట్ ఈ కోబస్ పోలీసుల అదుపులో ఉన్నారు. నాగమల్లకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ పోలీసులు, అమెరికన్ పోలీసులు సేకరిస్తున్నారు. ఈ కోబస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, డీటెయిల్స్ అనేవి కూడా తెలుసుకుంటున్నారు. అంటే ఇదే వాషింగ్ మిషన్ దగ్గర గొడవ వచ్చిందా, గతంలో ఏమైనా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయన్న కోణంలో కూడా ప్రజెంట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ. సో మొత్తం మీద ఈ హత్యపై భారత కాన్సులేట్ స్పందించింది. మల్లయ్య హత్య తమను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నట్టు చెప్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకున్నారని వెల్లడించింది. బాధిత కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామంటూ వారికి సహాయం చేసేందుకు సిద్ధమంటూ ఇండియన్ ఎంబసీ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో భార్య కుమారుడి ముందు అత్యంత కిరాతకంగా ఆ వ్యక్తి అతని మేనేజర్ను హత్య చేసిన ఘటన ఒక్కసారిగా కలకలం రేగింది. మీరు చూస్తున్న ఆ దృశ్యాలు, ఆ వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడు, కానీ అతను చాలా కిరాతకంగా దారుణంగా హతమార్చాడు. అదిగో అవే ఆ సీసీటీవీ దృశ్యాలు. నాగమల్లయ్యను వెంటాడి మరి కోబాస్ అనే వ్యక్తి చాలా కిరాతకంగా హత్యించాడు. ఇదంతా కూడా ఒక చిన్న గొడవ, వాషింగ్ మిషన్లో వచ్చిన గొడవ కారణంగానే ఇదంతా జరిగింది. భాషా సమస్య ఉండడంతో నాగమల్లయ్య నేరుగా చెప్పలేకపోయాడు. అతని ఇంకో మహిళా ఉద్యోగితే అతనికి చెప్పించే ప్రయత్నం చేశాడు. కానీ గందరగోళంలో ఆ కోబాస్ అనే వ్యక్తి ఏకంగా బ్యాగులోంచి కత్తి తీసి ఆ నాగమల్లయ్యను వెంబడించి వేటాడి మరి కిరాతకంగా హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత కత్తితో తల నరికాడు. తల వేరుపడంతో తలని తన్నుకుంటూ ముందుకెళ్ళాడు. ఇక వేరుపడ్డ తలని మళ్ళీ తీసుకెళ్ళి ఏకంగా డస్ట్బిన్లో పడేశాడు. అదిగో ఆ దృశ్యాలన్నీ కూడా చాలా సీసీటీవీలో రికార్డ్ అయ్యి అక్కడ అతను చూసి భయంతో మిగతా వ్యక్తులు పరుగులు తీస్తున్నారు. చూడండి అతన్ని ఎంతలా వెంబడించి వేటాడి చంపుతున్నాడు. ఇంత కిరాతకమైన హత్య జరిగిన డల్లాస్ సిటీలో అక్కడ మీడియా కూడా పెద్దగా దీనిపై ఫోకస్ చేయని పరిస్థితి. దీంతో నెటిజన్లు మండిపోతున్నారు. అమెరికన్ వ్యక్తులు కానీ లేదా అక్కడి సమూహాలకు సంబంధించి ఏదైనా చిన్నపాటి గొడవ జరిగినా అక్కడ పెద్దగా హంగామా చేసి హడావుట్ చేసే అక్కడి మీడియా మాత్రం ఈ అంశంపై పెద్దగా పట్టించుకున్నట్టుగా కనబడట్లేదు. మొత్తం మీద ఈ దారుణ హత్యతో ఒకసారిగా ఇండియన్ ఎంబసీ కూడా స్పందించింది. ఆ వ్యక్తిని ప్రస్తుతం పోలీసులో అదుపులో ఉన్నాడని, మార్టినేజ్ అనే వ్యక్తి ప్రస్తుతం పోలీసులో అదుపులో ఉన్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. కేవలం విరిగిపోయిన వాషింగ్ మిషన్ను ఉపయోగించొద్దని చెప్పినందుకే ఈ గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు ఉన్నాయా, లేదంటే ఆ వ్యక్తి డ్రగ్స్ ఏమైనా తీసుకున్నాడా, అంత ఉన్మాదిగా ఎలా మారాడో, ఎందుకు హత్య చేశాడనేది తెలియాల్సింది. చిన్నపాటి విషయానికి ఇంత కిరాతకమైన హత్య చేయడం వెనుక ఏదైనా బలమైన కారణాలు ఉన్నాయని తెలియాల్సింది. అయితే భార్య బిడ్డల ముందే ఆ వ్యక్తిని అంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ హత్య ఆపేందుకు వెళ్ళిన వాళ్ళని కూడా పక్కకు తోసేసి ఏకంగా తల నరికి చంపడం అనేది చాలా దారుణమైన ఘటన. ఈ ఘటనతో ఒక్కసారిగా ఈ సెప్టెంబర్ 10న ఇది డల్లాస్ నగరానికి తూర్పు వైపున ఉన్న శామ్యూల్ బొలేవార్డ్లోని డౌన్ టౌన్ మాబ్స్ మోటెల్లో ఈ ఘటన జరిగినట్టుగా చెప్తున్నారు. సో 37 ఏళ్ల యోర్దానిస్ కోబాస్ మార్టినేజ్ అతని దగ్గర పనిచేస్తున్నాడు. సో పాడుబడ్డ వాషింగ్ మిషన్ వాడుకుంటూ తన బట్టలు ఉతుక్కున్నాడు. అయితే అది ఏమాత్రం సహించని ఈ నాగమల్లయ్య నేరుగా అతని వద్దకే వెళ్ళి తను చేసిన పని నచ్చలేదని అందుకు తోటి మహిళా ఉద్యోగికి ఆ విషయం చెప్పాడు. సో ఆ రకంగా అతన్ని అవమానపరిచినట్టుగా భావించిన కోబాస్ ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక అవమానంగా భావించి ఏకంగా అతన్ని నరికి చంపడం వెనుక చాలా కిరాతకం దాగి ఉంది. సో మొత్తం మీద ఈ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. విషయం తెలుసుకున్న హోటల్ సిబ్బంది ద్వారా విషయం తెలుసుకొని పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. ప్రస్తుతం నిందితుడినైతే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు డల్లాస్ కౌంటీ జైల్లో క్యాపిటల్ మర్డర్ అభియోగంపై విచారణ ఎదుర్కొంటున్నాడు. అంతేకాకుండా రికార్డుల ప్రకారం ఇతనిపై వలస దాడి హోల్డ్ కూడా ఉంది. ప్రస్తుతం దాడి నిందితులకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ హత్యతో ఒకసారిగా భార్య పిల్లలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ విజువల్స్ అన్నీ కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.